శ్రీమద్ భగవద్గీత కర్మ సన్యాస యోగము 3వ శ్లోకం అండి. నిన్న 2 శ్లోకాలు నేర్చుకున్నాం. అర్జునుడు అడిగాడు, అర్జునుడు మొదటి దాంట్లో ఏంటి అడిగాడు, ఏంటి కర్మ సన్యాసం గొప్పదా కర్మయోగము గొప్పదా అని అడిగాడు. అతను డౌట్ వచ్చింది. రెండూ మంచివే అని చెప్తున్నాడు, అసలు ఇందులో ఏది శ్రేష్టము, కర్మ సన్యాసము గొప్పదా అని చెప్తున్నాడు. మరి నన్ను ఎందుకు కర్మలుగా ప్రోత్సహిస్తున్నాడు? నేను ఆల్రెడీ జ్ఞానస్థితిలోనే ఉన్నాను కదా, నేను ఆత్మస్థితిలోనే ఉన్నాను కదా, నేను కర్మల సన్యాస స్థితిలో ఉన్నాను కదా, నాకు ఎందుకు మరి కర్మయోగం చెయ్యి, నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నాడు కృష్ణ పరమాత్మ అని డౌట్ వచ్చి అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు, కర్మ సన్యాసము కర్మయోగము రెండూ గొప్పవే. కర్మ సన్యాసం అంటే ఏంటి? ఇక్కడ కృష్ణ పరమాత్మ ఉద్దేశం, అతను ఆత్మస్థితిలో చేరినవాడు, రాగద్వేషాలు లేనివాడు, ఆశా మమకారం లేనివాడు, అలాంటి వాడు కర్మ సన్యాసం అంటే ఆత్మస్థితికి చేరినవాడు. అంతేగాని కర్మలు పూర్తిగా వదిలినవాడు కాదండి. కర్మలు పూర్తిగా వదిలినవాడు అజ్ఞాని. అజ్ఞాని అంటే అజ్ఞానంలో ఉన్నవాడు కర్మలు పూర్తిగా సన్యసిస్తాడు. అలాంటి వాడు కాదు. ఆత్మస్థితిలో ఉన్నవాడు తనకు తాను తెలియకుండానే కొన్ని కర్మలు వదిలేస్తాడండి. వాడు తినడం కానీ, తాగడం కానీ, సంసారం కానీ, ఇలాంటి కొన్ని కర్మలు వాడు పెద్ద పట్టించుకోడు. అది చేసినా చెయ్యకపోయినా కర్మబంధంలో కూడా ఇరుక్కోడట. మరి ఇక్కడ కర్మయోగం అంటే ఏంటి? మనం ఇంకా ప్రాపంచిక స్థితిలో ఉన్నాం కాబట్టి, ఇంకా మనం మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రం దగ్గరే ఉన్నాం కాబట్టి, అంటే దేహభావనలోనే ఉన్నాం కాబట్టి, మనం ఖచ్చితంగా కర్మయోగాన్ని అనుష్ఠించి తీరాలి. ఇక్కడ కర్మయోగం అనగానే నిష్కామ కర్మయోగము గుర్తుపెట్టుకోండి. కర్మయోగం అంటే ఇంక వేరే కాదు, కర్మకి యోగాన్ని జోడించాం అంటే నిష్కామ కర్మను జోడించాం, అంటే భగవదర్పిత కర్మను జోడించాము, అలాగే కర్తృత్వం లేని కర్మను జోడించాం, అలాగే మరియు ప్రసాదములా స్వీకరించే ఎక్స్పెక్టేషన్ లేని కర్మను, సంగం లేని కర్మని జోడించాం. అంటే ఇక్కడ నిష్కామ కర్మ అని గుర్తుపెట్టుకోండి. జ్ఞానముతో కూడిన నిష్కామ కర్మ. ఈ జ్ఞానముతో కూడిన అంటే నిష్కామ ఫలితాన్ని వదలడం అని అర్థం అండి ఇక్కడ. ఓకే, ఇక్కడ 3వ శ్లోకంలోకి వెళ్దాం. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టిన కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఇక్కడ జ్ఞేయ ఉందని విసర్గ, దాని పక్కన సాక పొల్లు పెట్టాలి. ఎందుకంటే విసర్గ పక్కన ఏ అక్షరం వస్తే దానికి పొల్లు మనం పెట్టుకుంటాం గీతా పరివార గ్రామర్ పాయింట్తో ప్రకారం. జ్ఞేయ స నిత్య సన్యాసి యోనద్వేష్టిన కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం ఉంది అంటే సున్నా ఉందండి సుఖం పక్కన, కానీ దానికి ఏం చేస్తాం, పక్కన బావర్గం అంటే ఏంటి, మా పావర్గం కాబట్టి మాకు పుల్లు వస్తుంది. సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఓకే అమ్మ, మొదటి దాంట్లో సాకు పొల్లు పెట్టుకోవాలి, తర్వాత 4వ దాంట్లో మాకు పొల్లు పెట్టుకోవాలి. పెట్టుకున్నారు కదా, జ్ఞేయస్ సుఖం. ఓకే అమ్మా. జ్ఞేయస్స నిత్య సన్యాసి, ఇక్కడ 2 సాగబడి జ్ఞేయస్ అంటే సాకింద సా వస్తుందండి. 2 కలిపితే జ్ఞేయస్ ప్లస్ సనిత్య సన్యాసి అంటే 2 కలిపితే జ్ఞేయస్స నిత్య సన్యాసి. శ్రీమద్ భగవద్గీత కర్మ సన్యాస యోగము 3వ శ్లోకం. జ్ఞేయస్స నిత్య సన్యాసి జ్ఞేయస్స నిత్య సన్యాసి జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి యో నద్వేష్టి న కాంక్షతి యో నద్వేష్టి న కాంక్షతి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో నిర్ద్వంద్వో హి మహాబాహో నిర్ద్వంద్వో రా కింద దావత్తు దా కింద వావత్తు, అలాగే నో కింద దావత్తు దా కింద వావత్తు. నిర్ద్వంద్వో హి మహాబాహో నిర్ద్వంద్వో హి మహాబాహో నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సుఖం బంధాత్ ప్రముచ్యతే సుఖం బంధాత్ ప్రముచ్యతే. బంధాత్ర కదండి, బంధాత్ ప్ర తా కింద పావత్తు బంధాత్ ప్ర సుఖం బంధాత్ ప్రముచ్యతే. సుఖం బంధాత్ ప్రముచ్యతే సుఖం బంధాత్ ప్రముచ్యతే సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఓకే, పై 2 లైన్లు కలిపి జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి. యోనస్స నిత్య సన్యాసి అమ్మా జ్ఞేయస్స
జ్ఞేయస్స ఉమ్. జ్ఞేయస్య జ్ఞే జ్ఞేయస్య జ్ఞే నిత్య జాకి ఎత్వ దీర్ఘము కింద ఇన్యావత్తు ఉందండి. జ్ఞే. జ్ఞేయస్య ఉమ్. జ్ఞేయస్య ఉమ్. ज्ञेयस्य नित्यसन्न्यासी यो न ఉమ్. द्वेष्टि न काङ्क्षति ज्ञेयस्य नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति ज्ञेयस्य नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति వేష్టి అని దీర్ఘం కూడా తీయకూడదండి, ఎందుకంటే అది హ్రస్వం అండి. హ్రస్వం పక్కన మనకి వెంటనే అక్షరం పలకపోతే అది దీర్ఘం కింద వచ్చేది. యో న यो न ద్వేష్టి నకాంక్షతే, ద్వేష్టి పక్కన నా వచ్చేయాలి ఇమీడియట్ గా. यो न द्वेष्टि न काङ्क्षति గుడ్. यो न द्वेष्टि न काङ्क्षति నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्रमुच्यते निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्रमुच्यते निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते గుడ్. మొత్తం రెగ్యులర్ కలిపి చెప్తాను. శ్రీమద్ భగవద్గీత కర్మ సన్యాస యోగం అండి, 5వ అధ్యాయము 3వ శ్లోకం అండి. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ज्ञेयस्स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति यद्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते ज्ञेयस्स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते ज्ञेयस्स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो సుఖం బంధాత్ ప్రముచ్యతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మ. దీని అర్థం చెప్పుకుందామండి, జాగ్రత్తగా వినండి. ప్రతి శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ జ్ఞేయస్స అంటే ఇక్కడ ముందు మహాబాహో నుంచి మొదలు పెట్టాలి. కింద 3వ లైన్లో చూడండి, నిర్ద్వంద్వో హి మహాబాహో. మహాబాహో అంటే గొప్ప బాహువులు గల అర్జున. అర్జునుడికి గొప్ప బాహువులు అంటే ఈ మోకాళ్ళు దాటి ఉంటాయటండి ఆయన బాహువులు. అందుకనే మహాబాహు ఎవరైనా ఉంటే మోకాళ్ళు దాటిన వాడిని ఆజానుబాహువు అని కూడా అంటారని. అందుకే మహాబాహు అని అర్జునుడిని సంబోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. గొప్ప బాహువులు గల అర్జున, ఇక్కడ ఏం జరిగింది? యహ ఎవడు న ద్వేష్టి ద్వేషింపడో, నకాంక్షతి కోరడో, సహా అతడు నిత్య సన్యాసి ఎల్లప్పుడూ సన్యాసియే అని, జ్ఞేయ తెలియబడదగిన వాడు, హి ఎలయనగా నిర్ద్వంద్వ రాగద్వేష ద్వంద్వాదు లేనివాడు, సుఖం సులభముగా, బంధాత్ సంసార బంధము నుండి, ప్రముచ్యత లెస్సగా విడువబడుచున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాయంటే నిత్య సన్యాసి కర్మ సన్యాసం గురించి మనకి ఇక్కడ ఈ శ్లోకంలో ఇంపార్టెంట్ చెప్తున్నాడు. కర్మ సన్యాసం అంటే ఏంటో, వాటి యొక్క గుణాలేంటో, అవి కర్మ సన్యాసి కాని వాడి గుణాలు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నిర్ద్వంద్వో హి మహాబాహో అంటే గొప్ప బాహువులు గల అర్జున, యోన ద్వేష్టి నకాంక్షతి. యోన ద్వేష్టి అంటే ద్వేషము లేకుండా, దేనిని కోరకుండా, జ్ఞేయస్స నిత్య సన్యాసి ఎల్లప్పుడూ నిత్యము సన్యాసిగానే అని తెలియదగినది. ఎవరికైతే ద్వేషము లేదో, ఎవరైతే ఏది కోరడో వాడు నిత్య సన్యాసటండి. ప్రపంచంలో ఏది కోరడు, తినడానికి కోరడు, తాగడానికి కోరడు, పడుకోవడానికి ఏ కోరిక ఉండదు అతనికి. అలాంటి వాడు దేన్ని ద్వేషింపడు, ఏదొచ్చినా సరే ప్రేమగా స్వీకరిస్తారనమాట. అంటే యోగత్వం సముచ్యతేలాగా చక్కగా ప్రతిదాన్ని చక్కగా స్వీకరిస్తాడట ఆ సన్యాసి. వాడిని తెలియదని ఇంకా ఎలా అనగా రాగద్వేషాది అంటే ఇక్కడ జ్ఞేయ తెలియబడదగిన వాడు, ఈ ఎలయనగా నిర్ద్వంద్వ రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు, సుఖం సులభముగా సంసార బంధము నుండి ప్రముచ్యతే లెస్సగా విడవబడుచున్నాడు. అంటే ఇక్కడ కర్మ సన్యాసి గురించి మనకు చెప్తున్నాడు. మహాబాహో ఓ అర్జున, యోన ద్వేష్టి నకాంక్షతి. యోన ద్వేష్టి నకాంక్షతి అంటే ద్వేషము గాని కోరిక గాని లేనివాడు. జ్ఞేయస్స నిత్య సన్యాసి ఆడుకో ఇప్పుడు ఉండం కాదు, ఎప్పుడు వాడికి ద్వేషమే లేదు. జ్ఞేయస్స నిత్యము సన్యాసే, ద్వేషము లేదు, ఏ కోరిక లేదు, ఎప్పుడు సన్యాసిగానే ఉన్నాడు, అన్నీ విడిచిపెట్టినవాడు. ఇంకా వాడిని త్యాగి అని కూడా అంటారట. ఇంకా ఎలా అనగా రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు. రాగము ద్వేషము మమకారము అహంకారం ఇలాంటి ద్వంద్వాలు లేవటండి, ఏమీ లేవట. ఇంకా సుఖం బంధాత్ ప్రముచ్యతే ఈ సంసార బంధము నుండి
తొందరగా విముక్తుడయ్యి సుఖాన్ని పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాయండి. అంటే ఇక్కడ కర్మ సన్యాసం గురించి పూర్తిగా ఈ శ్లోకంలో చెప్తున్నాడు. జ్ఞేయస్య నిత్య సన్యాసి. జ్ఞేయస్య అంటే నిత్య సన్యాసి. ఎవరైతే ఇక్కడ నియోన ద్వేష్టి నకాంక్షతి, ఎవరికైతే ద్వేషము లేదో, ఎవరికైతే కోరిక లేదో, ఎవరి దగ్గర నుంచి ఏమీ స్వీకరింపడో వాడు జ్ఞేయస్య నిత్య సన్యాసి. వాడు ఎప్పుడు సన్యాసే, వాడు ఇంకా త్యాగి, అన్నిటినీ వదిలేస్తున్నాడు. అతను త్యాగి. జ్ఞేయ అంటే తెలియబడదగిన వాడు. అంటే ఇక్కడ నిత్య సన్యాసి అని తెలియబడదగిన వాడు. ఎవరండి నిత్య సన్యాసి అని తెలియబడదగిన వాడు? యోన ద్వేషి నకాంక్షతి, ద్వేషము లేనివాడు, కోరిక లేనివాడు. ఇంకా ఎలాగట? ఇంకా నిర్ద్వంద్వో, ద్వంద్వములు లేనివాడు. సుఖదక్కాది ద్వంద్వములు లేవు, ఆ మమకార అహంకారాలు లేవు, ఏ రాగద్వేషాలు లేనివాడు. సుఖం బంధాత్ ప్రముచ్యతే, ప్రపంచం నుంచి సులభముగా ఈ ప్రపంచ బంధం నుంచి విడిబడి చక్కగా పరమాత్మలో ఐక్యమవుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. కర్మ సన్యాసము చాలా శ్రేష్టము, చాలా మంచిది. కానీ కర్మ సన్యాసము ఎవరెళ్తారండి? ఆత్మజ్ఞానులు మాత్రమే వెళ్ళగలరు. ఒక పరిణితి పొందిన ఆత్మల బట్టికే వెళ్ళగలరు. మన గురువు గారు లాంటి వాళ్ళు వెళ్ళగలరు. మరి మనలాంటి వాళ్ళు ఇంకా దేహస్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఎక్కడో మూలాధార చక్రమో, స్వాధిష్టాన చక్రమో, మణిపూరక చక్రంలో ఎక్కడో ఉన్నాం కాదు. మనం ఏం చెయ్యాలి? మనం ఈ కర్మలు ఆచరిస్తూనే ఉండాలి, కర్మయోగాన్ని ఆచరిస్తూనే ఉండాలి. కర్మయోగాన్ని ఆచరించగా మన మనసు నిర్మల స్థితి పొందుతుంది. నిర్మల స్థితి పొందాక అప్పుడు మనకి ఈ జ్ఞానం అనేది ఉపయోగిస్తుంది. మరి ఉన్నదానితో ఉన్నదానితో సంతోషపడటం కంటే అసలు పక్కవాడికి కూడా అదే కష్టం ఉందా లేదా అని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మన కరెంటు పోయింది అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తామంటే కరెంటు పోయినా ప్రశాంతంగా ఊరుకోం. అసలు పక్కవాడికి కరెంట్ ఉందా లేదని గబగబా తలుపులు తీసి పక్కవాడికి కరెంట్ ఉందా లేదా అని చూస్తాం. లేదంటే ఫోన్ చేసి ఒరే నీకు కరెంట్ ఉందా లేదా మీ ఇంట్లో అని అడుగుతాం. ఆ కరెంట్ ఉంది అనగానే మనకు బాధ వచ్చేస్తుంది. ఎందుకని? అది మనసులో కొంచెం బాధ. అయ్యో వాళ్ళకి కరెంట్ ఉంది, మన చిన్న చిన్న విషయాలకే కరెంట్ ఉంది, మనకు కరెంట్ లేదు అనే బాధ వచ్చేస్తుంది. అంటే మన ప్రాపంచకంలో ఉన్నట్టు లెక్కండి. ఇంకా ఏం చేస్తారు? మన పరిస్థితిని ఒంటరిగా అంచనా వేయమట, ఇతరులతో పోల్చుకుంటాం. అందుకే మన గురువు గారు ఏం చెప్పారంటే, మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే, నో జడ్జిమెంట్, నో కంప్లైంట్, నో కంపారిజన్, నో క్రిటిసైజ్, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్, తర్వాత నో అన్సాలిసిటెడ్ అడ్వైజెస్, తర్వాత నో ఎక్స్పెక్టేషన్ కూడా ఉండకూడదు. నో జడ్జిమెంట్, నువ్వెవరిని జడ్జి చేయవు. నో కంప్లైంట్స్, ఎవరిని కంప్లైంట్ చేయవు. నో ఆర్గ్యూ, ఎవరిని ఆర్గ్యూ చేయవు. తర్వాత నో క్రిటిసైజ్, ఎవరిని క్రిటిసైజ్ చేయవు. తర్వాత ఎవరికి ఉచితంగా సలహాలు ఇవ్వవు. తర్వాత ఏంటి? నో ఎక్స్పెక్టేషన్, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను ఇంత, వాడు ఎంత, వాడి పరిస్థితి ఎంత అని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. తెలియదు, నీకే తెలియదు. నీ స్థితి నువ్వు తెలుసుకోవడమే నీకు ముఖ్యం. అందుకే మరి మనం మహాభారతంలో దుర్యోధనుడు కథ చదివినప్పుడు ఇదే విషయం తెలుస్తుంది. దుర్యోధనుడు రాజ్యకాంక్షతో కాలిపోయిన వ్యక్తిగా అందరూ చూస్తారు. కానీ దుర్యోధనుడు కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. అందుకనే ఈ భారతానికి అంత ఇంపార్టెన్స్ ఉందండి. అతనికి రాజ్యం ఉంది, అధికారం ఉంది, సంపద ఉంది, సైన్యం ఉంది, గౌరవం ఉంది. ఒక రాజకుమారుడికి ఉండవలసినవన్నీ ఉన్నాయి. కానీ అతనికి ఏముందండి? అసంతృప్తిగా ఉన్నాడు. ఎందుకంటే అతను తన జీవితాన్ని చూసి సంతోషపడలేదు. పాండవుల జీవితాన్ని చూసి కూడా బాధపడ్డాడు. ఇంద్రప్రస్థ వైభవాన్ని చూసి అసూయ మొదలైపోయిందని అతనికి. ఇంద్రప్రస్థంలో ఆ రాజసూయాగం చూసి, ఆ డబ్బులు చూసి అసూయ మొదలైపోయింది. ధర్మరాజు ఏం చేశాడు? దుర్యోధనుడు కాపలా పెట్టాడు. ఆ రాజసూయాగంలో వచ్చిన సంపదంతా దాన్ని క్యాలిక్యులేట్ చేయడం, దాయడం దుర్యోధనుడు కప్పచెప్పాడు. అంటే ఈ అసూయ గలవాడు కప్పచెప్పాడు కాబట్టి అసూయ ఇంకా పెరిగిపోయింది. ఆ రాజసూయాగంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పాయండి. అలాగే దుశ్శాసనుడికి ఒకటి, అలాగే మరి నకులుడికి ఒకటి, సహదేవుడికి ఒకటి, భీముడికేమో వంటలు అప్పచెప్పాడు, అర్జునుడికేమో అందరినీ గౌరవించడం అప్పచెప్పాడు. ఇలాగ అన్ని బాధ్యతలు అప్పచెప్పాయండి. ఇక్కడ నిత్య సన్యాసి ఎవరో మీరు చూసుకోండి. కృష్ణ పరమాత్మ వచ్చి ధర్మరాజు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు అందరికీ అన్ని పనులు అప్పచెప్పారు, మరి నాకు కూడా ఏదైనా పని అప్పచెప్పాలి కదా అని. స్వామి మీరు జగత్ రక్షకుడు, సర్వలోక రక్షకుడివి, ఇవాళ ఆహుతి ఇచ్చేది మీకే, అంతేగాని మేము ఈ యాగంలో ఆహుతి ఇచ్చేది పరమాత్మ నువ్వే, ఈ అత్యున్నత ఉత్తమ పీఠాన్ని నిన్నే అధిష్ఠించమని తాతగారు భీష్మాచార్యుల వారు కూడా చెప్పారు, మీకు పని చెప్పడం ఏంటండి అన్నట. అంట్లోకి సరే నేను ఒక పని అడుగుతాను, నాకు ఇస్తారా అన్నట. అంటే తప్పకుండా స్వామి మీరు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యండి, నాకు చెప్పక్కర్లేదని. అంటే వచ్చిన వాళ్ళని సాగరంగా ఆహ్వానించి వారి యొక్క కాళ్ళు గడిగి శిరస్సు మీద చల్లుకోవాలి. చూసుకోండి, మహానుభావుడు నిత్య సన్యాసి కాకపోతే ఏంటండి, ఆ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నేను నెత్తి మీద చల్లుకోవాలి. అదొక కోరిక.
రెండోది ఏంటంటే వాళ్ళు భోజనాలు చేశాక ఈ మహర్షులు ఎంతమందో వస్తున్నారు రాజసూయాగానికి. వాళ్ళు భోజనాలు చేశాక వాళ్ళు తిన్న ఆ ప్లేట్లు నేను తీసి అవి నేను బయట శుభ్రం చేయడానికి కూడా నాకు అవకాశం ఇయ్యనండి. అప్పుడు ధర్మరాజు ఆయన కాళ్ళ మీద పడి, స్వామి నేను ఇంతకంటే ఏం చెప్పలేనన్నాయట. అప్పుడు కృష్ణ పరమాత్మ రెండు పనులు చేసేయట. అంతేకాదు కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చేశాక అర్జునుడు దిగిపోయాక ఈయనట చక్కగా గుర్రాలను తీసుకెళ్ళి అక్కడ నదిలోను నీళ్లతో శుభ్రంగా కడిగేయట. మహానుభావుడు లోకాన్నేలే పరమాత్మ ఇలాంటి చిన్న చిన్న పనులు చేశారంటే ఏంటి? వాళ్ళు దేన్ని ద్వేషించరు, దేనిని కోరరు, దేనికి ద్వంద్వాలకి లోనవరు. అతను నిత్యం ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. మనం ఏం చేస్తాం? చిన్న కరెంటు దగ్గర కూడా కంపేర్ చేసుకుంటాం, చిన్న సంపద దగ్గర కంపేర్ చేసుకుంటాం. ఆ దుర్యోధనుల సమస్యే కాదు, మన సమస్య కూడా ఇక్కడ. మన సహోద్యోగ ప్రమోషన్ వస్తే మనకి ఆ క్షణం నుంచి మనకి అసంతృప్తి మొదలైపోద్ది. పక్కనైతే ఎక్కువ దిగుబడి సాధిస్తే నాకెందుకు రాలేదు, అదే పొలం, ఆ పొలంలో పంట ఎక్కువ పండింది, నా పంట ఎందుకు పంటలేదు అనుకుంటాం. ఒక విద్యార్థి మంచి మార్కులు సంపాదిస్తే నా కొడుకు ఎందుకు తక్కువ వచ్చింది, వాడికి అంత ఎందుకు వచ్చింది అంటే దుర్యోధనుడి విషాదం కూడా అదే. ముందు ఏం జరిగిందంటే పాండవులను ఓడించాలని కానీ పాండవులను బాధ పెట్టాలని కానీ అనుకోలేదట. కానీ ఆ కోరికల్లా ఏమైపోయిందండి? కామం వచ్చింది. ఈ అసూయాగం చూసి కామం వల్ల కోరికగా మారింది, కోరికల్లా అసూయగా మారింది, అసూయ ద్వేషంగా మారింది, ద్వేషం యుద్ధంగా మారింది. కాబట్టే మనం కామాన్నే లోపలికి రానివ్వకూడదు. మనం నిత్య సన్యాసిలా కావాలంటే కామాన్ని ముందు తొంచాలి. అయితే దుర్యోధనుడు కూడా పూర్తిగా దుష్టుడిగా వెంటకూడదు. ఎందుకంటే కర్ణుడమైన అపారమైన విశ్వాసం ఉంచాడు, చివరి వరకు నిలబడే గుణం ఉంచాడు. ఎవరు పూర్తిగా చెడ్డవారు కాదు, మంచివారు కాదు. ఇక్కడ ఓడిపోయింది అతను ఇంద్రప్రస్థ సభలోనే కానీ ఇక్కడ పాండవుల వైభవం చూసిన క్షణంలో అసూయ వచ్చి ఆ అసూయతోటే యుద్ధానికి చేరింది. మరి ఇంకా ఎందుకంటే బయట శత్రువులను జయించడం చాలా సులభం అండి దుర్యోధనులాగా, కానీ మనలో అసూయను జయించడం చాలా కష్టం అండి. మరి మనకు మహాభారతం చెప్పదలుచుకున్న పాఠం ఇదే. ఇక్కడ ఏంటంటే రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు, రాగద్వేషాది ఇక్కడ ఏం చెప్తున్నాయండి? నేత్వందో హి మహాబాహో, రాగద్వేషాది ద్వంద్వములు లేనివాడు. ఆ ద్వంద్వాలు లేనివాడు ఎవరండి? నిత్య సన్యాసి ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మే, అర్జునుడు వారే. కాబట్టి ఈ రాగద్వేషాన్ని ద్వంద్వాలు లేరు కాబట్టి సుఖం బంధాత్ ప్రముచ్యతే, ఈ ఈ సంసార బంధం నుంచి లెస్సగా ప్రముచ్యతే విడవబడుచున్నాడు. ముచ్యతే కాదు, బంధ ప్రముచ్యతే, ప్రాముచ్యతే అంటే లెస్సగా విడువబడుతున్నాడు, మంచిగా విడవబడుతున్నాడు. కాబట్టి సన్యాసం అనగా రాగద్వేషములను సుఖదుఖాది ద్వంద్వములను త్యజించుటే కాదు, కర్మలను త్యజించడం మాత్రమే కాదని ఇక్కడ స్పష్టీకరించబడింది. అట్లు రాగద్వేషాలను వదిలిపెట్టివాడే నిత్య సన్యాసి అగును. రాగద్వేషాలను వదిలిపెట్టివాడే నిత్య సన్యాసి, ద్వంద్వాలను వదిలిపెట్టిన వాడే నిత్య సన్యాసి. తక్కిన వారు అనిత్య సన్యాసులే. ఇక్కడ రెండు రకాల సన్యాసులు చెప్తున్నారు, నిత్య సన్యాసులు, అనిత్య సన్యాసులు. కొంతమంది ఏం చేస్తారండి, ఇక్కడ నుంచి సంసారం వదిలేసి సంసారం కష్టంగా ఉందని అది సన్యాసంలోకి పోతారు. ముక్కు ముసుగు కూర్చుంటే ఎవడొకడు వచ్చి తిండి పెడతాడు, ఆ తిండి తినేస్తే అయిపోద్ది కదా అనుకుంటారు కొంతమంది. ఆ విధంగా కూడా కొన్ని కథల్లో ఉన్నాయి. ఆ కథలో ఏం జరిగిందంటే ఒక సన్యాసి ఇంటి దగ్గర నుంచి అతనికి ఈ వ్యవసాయ పనులు ఇవన్నీ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఈ సన్యాసులు చూస్తే వాళ్ళకి రోజుకో చోట భోజనం పెట్టి వాళ్ళకి రకరకాల పిండి వంటలతో భోజనం పెడితే, మనం ఏదో చంద్రమోహన్ సినిమా కూడా చూసాం, రకరకాల భోజనాలతో పెడుతుంటే దానికి ఆశపడి అతను కూడా సన్యాసిలాగా మారిపోయి కొండ మీద కూర్చొని తపస్సు చేస్తుంటాడు. తపస్సు చేస్తుంట్లకి అతనికి ఈ ఊరు వాళ్ళంతా పోనీలే ధ్యానం చేసుకుంటున్నాడని ఇప్పుడు రోజు భోజనం తెచ్చిపెట్టేవారు. ఒక రోజు ఆ ఊర్లో జాతర జరిగిందంటే, జాతర జరుగుతులోకి ఆ జాతరకి ఈయన ఆహ్వానించాడట. ఈయన చక్కగా వచ్చేట, ఏదో ప్రవచనాలు చెప్పాడట, ఏదో నేర్చుకున్నాడు, కొన్ని బుక్స్ చదివాడు, ఆ ప్రవచనాలు నేర్చుకుని అప్పుడు జాతర చూద్దామని, ఇంతకు ముందు ఉన్న కోరికలు ఉంటాయి కదా, చిన్నప్పటి కోరికలు, ఆ జాతర చూద్దామని జాతరలో వెళ్తే ఎవరో వీడి కాలు తొక్కారటండి. కాలు తొక్కగానే ఇతనికి అహంకారం కాల్చుకోమలా లేసుకొచ్చేసి వెంటనే అతను, ఏరా ఎవడరా నా కాలు తొక్కింది అని ఆడి ఆడి చెయ్యి తన షర్ట్ పట్టుకున్నాడట. షర్ట్ పట్టుకుంట్లోకి ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఈయన స్వామీజీ కదా, పొరపాటును కాలు తగిలిన స్వామి, పొరపాటును కాలు తగిలిన స్వామి అంటున్నాడు, ఆ మాత్రం క్షమాగుణం లేదని అందరూ ఆశ్చర్యపోతారట. అప్పుడు అతనికి అందరి చూపులు బట్టి అప్పుడు అర్థమైందంట, నేను సన్యాసిని కాదు, నేను మామూలుగా అనిత్య సన్యాసినే, నేను అహంకారం మమకారం వదులుకోలేదు అనుకుని అప్పుడు అతను అది వదిలి అతను క్షమించమని అతని కాళ్ళు పట్టుకొని అతను ఇంకా వెంటనే ఇంకా దూరంగా వెళ్ళిపోయి హిమాలయాలకు వెళ్ళిపోయి అతను నిత్య సన్యాసిలాగా మారాడు అనమాట. మనం చాలా మంది అనిత్య సన్యాసులమే. కాబట్టి ఇక్కడ అనిత్య సన్యాసులైన
సన్యాసులు కుటీచక బహుదకాలం అనేక తరగతులు ఉన్నవారును ఇక్కడ 2 తరగతుల వారు మాత్రమే సూచించబడిరి. ఇంకా ఉన్నారట కుటీచక సన్యాసులు, బహుదక సన్యాసులు కూడా ఉన్నారట. ఇక్కడ నిత్య సన్యాసులు, అనిత్య సన్యాసులు. రాగద్వేషరహితుడు, ద్వంద్వ విముక్తుడు నిత్య సన్యాసి. సన్యాసం మాత్రం వేసుకొని అంతఃకరణ రాగాదులు, కామాదులు, ద్వంద్వములు కలిగి ఉన్నవాడు అనిత్య సన్యాసి. అనగా హృదయ పరిణామము లేక బాహ్యాకారం మాత్రం మార్చుకునేవాడు అని అర్థము. కావున రాగము వదలటయే సన్యాసము. రాగము, ద్వేషము, కోరిక, ద్వంద్వాలు ఇవన్నీ వదలడమే సన్యాసి. జ్ఞేయస్స సన్యాసి. జ్ఞేయస్స అంటే చెప్పబడింది, తెలియబడిన దగ్గర. సన్యాసి అని తెలియబడిన దగ్గర ఎవరినండి? రాగద్వేషాలు లేనివాడు, ద్వంద్వాలు లేనివాడు. సన్యాసము వదలటయే సన్యాసము, ద్వేషము వదలటయే సన్యాసము, ద్వంద్వములు విడుచుటయే సన్యాసము, వాసనా త్యాగమే వాస్తవ సన్యాసము. అది లేనివాడు సన్యాసి అయినా పతితుడే, అది ఉన్నవాడు గృహస్థుడైనా సన్యాసియే. కాబట్టి గుర్తుపెట్టుకోండి. వాసనాత్యాగము ఏంటంటే వాసనాత్యాగము మన జ్ఞానేంద్రియాలు అనేక వాసనలు మోసుకొస్తున్నాయి. కళ్ళతో కొన్ని వాసనలు మోసుకొస్తున్నాయి, చెవులతో కొన్ని వాసనలు మోసుకొస్తున్నాయి, నోటితో కొన్ని వాసనలు మోసుకొస్తున్నాయి, తర్వాత రకరకాలుగా మన చర్మంతో కొన్ని వాసనలు మోసుకొస్తున్నాయి, జెఫతో ఇంకా అనేక రకాల వాసనలు మోసుకొస్తున్నాయి. ఎక్కడైనా చక్కగా పకోడీ వేస్తుంటే మనకు వెంటనే జెఫలు వేసి వచ్చేస్తాయి, ప్రాణం వేసి వచ్చేసి తినాలి, అది తినాలి. అలాగే ఏదైనా మిరపకాయ బజ్జీ చేస్తే అది తినాలి. ఇలా రకరకాలుగా మన జిఫ కూడా అనేక రకాల వాసనలన్నీ మోసుకొస్తుంది. ఈ వాసనలన్నీ కళ్ళతో ఏది చూస్తే మనం టీవీలో ఏదైనా యాడ్ చూస్తాం, అదేం కర్మం ఆ టీవీలో యాడ్ చూడగానే మన మనసులో ఓహో, ఒక అమ్మాయి చూడండి స్నానం చేస్తుంటది, ఒక 5 ఏళ్ల అమ్మాయి 6 ఏళ్ల అమ్మాయి వస్తే మమ్మీ అంట వస్తుంటే కౌగులించుకుని, ఎందుకమ్మా అంటే అమ్మ నేను నీలా తయారవ్వాలని ఉందమ్మా అంటే, అంటే ఈ సబ్బు వాడని తెలుస్తుంది. అంటే నిజంగా సబ్బు వాడితే అలాగే అయిపోతారండి? ఏమీ లేదు. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్. అలాగా మనం చిన్న చిన్న వాటికి లొంగిపోతున్నాం, మన ద్వంద్వాలకు లొంగిపోతున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రాగద్వేషాలకు లొంగిపోతున్నాం. ఈ చిన్న చిన్న ప్రాపంచిక ఈ అసత్యాలకు కూడా లొంగిపోతున్నాం, మోసానికి లొంగిపోతున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఏమీ నమ్మకండి. మన పూర్వీకులు ఏం చెప్పారో ఆ ప్రకారం మనం చేద్దాము, అప్పుడే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేశారు, ఇది ఆచరిద్దాము అన్న భావన పెట్టుకోకండి. ఓకే ఫ్రెండ్స్? దాన్ని వాసనలు అంటారు. ఈ బయట నుంచి వచ్చినవన్నీ కళ్ళ నుంచి కొన్ని వాసనలు వస్తున్నాయి, చెవుల నుంచి కొన్ని వాసనలు వస్తున్నాయి. పక్కింటి ఆవిడ చెప్పిందండి, అక్కడ షాప్లోనట 30% డిస్కౌంట్ అంట, 40% డిస్కౌంట్ అంట. వెళ్ళి చూస్తాం. ఇవన్నీ ఈ వాసనలన్నీ వదులుమని కృష్ణ భగవానుడు మనకు చెప్తున్నాడు, కర్మ సన్యాసంలో చెప్తున్నాడు. ద్వంద్వాలు లేనివాడు, తర్వాత ఎవరిని ద్వేషింపనివాడు, ఏ వస్తువుని కోరనివాడు, వీడంతా జ్ఞేయస్స నిత్య సన్యాసి. అలాంటి వాడు నిత్య సన్యాసి అని తెలియబడదగినది అని చెప్తున్నాడు. అది లేనివాడు సన్యాసి అయినా పతితుడే, అది ఉన్నవాడు గృహస్థుడైనా సన్యాసియే. సుఖం బంధాత్, సంసార బంధము చాలా గట్టిది, అది దృఢమగు గ్రంథితో కూడినది, బహుజన్మల నుండి అది గట్టిపడుచూ వచ్చినది. కావున దాన్ని విడదీసుకొని పోగలుగుట కష్టము. ఈ సంసార బంధాన్ని విడదీయడం చాలా కష్టం అటండి. ఈ సంసార బంధాన్ని విడదీయడం అనేది మనకి ఇంకా ఎంత కష్టం అంటే అంత కష్టం. అది దానికి ఎన్నో జన్మల నుంచి మనం మోసుకొస్తున్నాం, ఎన్నో జన్మల నుంచి మనం మోసుకొచ్చింది మనం అలాగ పేరుకుపోయి అది దృఢమైన త్రాళ్లలాగా అయిపోయిందండి ఆ సంసార బంధము. ఆ సంసార బంధం తాళ్లలాగా అయిపోయి మనం ఎంత బాధపడుతున్నాం అంటే అంత బాధపడుతున్నాం. కాబట్టి ఈ బంధాన్ని వదులుచుకోవాలంటే దృఢమగు గ్రంథితో కూడినది, బహుజన్మల నుంచి అది గట్టిపడుచు వచ్చిందంట. దానిని విడదీసకపోగలగట కష్టతరము. అయినను రాగద్వేషాలను వదిలినవాడు దానిని సులభముగా అనాయాసముగా ఛేదింపగలుగుతున్నారని భగవానుడు ఇచ్చడు నుడివిరి. అంటే ఈ రాగము, ద్వేషము, భయము, కోపము, కోరిక ఇవన్నీ వదలాలి. దీనికి ఒక చిన్న ఉపమానం ఏంటంటే, ఒక అడవిలో ఒక శిల్పి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఒక రాయిని చూసి, మీరు కూడా వినే ఉంటారు, ఒక రాయిని చూసి అబ్బా చాలా బాగుంది, ఇది వినాయకుడి విగ్రహానికి చాలా బాగుంటుంది అని తన ఊరి పనిముట్లో పెట్టుకుని దాని విగ్రహం చెక్కడానికి ప్రయత్నిస్తుంటే ఆ రాయి నుంచి మాటలు వచ్చినాయట. అయ్యా నేను ఈ ఉరి దెబ్బలు తట్టుకోలేను, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అందంట. నేను ఈ బాధను భరించలేను, ఈ దెబ్బలకి కష్టానికి నేను భరించలేను, నన్ను వదిలేయండి అంటది. అంట్లకు సరే ఏంటో ఇంత బాగా చెప్పింది, ఎంత బాగా చెప్తుంది, పోనీ వదిలేద్దామని ఇంకా ముందుకెళ్తే ఇంకో రాయి కనిపించింది. ఆ రాయిది నమస్కరించి చెప్పేట, అమ్మా నేను వినాయక విగ్రహానికి నేను చెక్కదలుచుకున్నాను, నీకు ఇష్టమైతే నేను చెప్తానని ఈ ఊరి మొదలెట్టేట. అదేం చేస్తుంది, దానికి కొంచెంగా ఆధ్యాత్మిక స్పృహ ఉన్న రాయి. ఆ రాయిలో కొంచెం చైతన్యం ఉంది, ఆధ్యాత్మిక చైతన్యం. అదేం చేస్తుంది, చక్కగా ఆ దెబ్బలన్నిటికీ భరించిందంట. ఒక 2 రోజులు 3 రోజులకు వినాయకుడి విగ్రహం చక్కగా తయారైందంట.
చక్కగా తయారైతే వినాయకుడి విగ్రహాన్ని ఆ గ్రామంలో ప్రతిష్ఠించారట. ఆ గ్రామంలో ప్రతిష్ఠిస్తే ఆ విగ్రహానికి చక్కగా పువ్వులు, పళ్ళు, మరి పసుపు, కుంకుమ, రకరకాలతోటి పూజ చేస్తున్నారట. దానికి కొబ్బరికాయలు కొట్టడానికి ఒక రాయి కావాలి. అప్పుడు ఈ అడవి నుంచి ఈ రాయి నున్నగా ఉందని ఈ రాయిని తీసుకొచ్చి కొబ్బరికాయలు కొట్టడానికి పెట్టారట. కొబ్బరికాయలు కొట్టడానికి పెట్టినప్పుడు రోజు కొబ్బరికాయలు ఒక 20 కాయలు, 30 కాయలు ఆ రాయి మీద టపా కొడుతుంటే విపరీతమైన నొప్పితోటి బాధపడుతుందంట. అప్పుడు అనుకుందంట, నేను కాసేపు ఆ నొప్పి భరిస్తే సరిపోయేది, వాళ్ళలాగా వినాయకుడిలాగా రాయిలాగా నేను కూడా విగ్రహం దగ్గర హాయిగా పూజలు అందుకుందును. నేను ఆ నొప్పి భరించలేకపోయాను. ఆ నొప్పి భరించలేకపోవడం వల్ల నేను మళ్ళీ మళ్ళీ ఈ దెబ్బలు తినాల్సి వస్తుంది. అలాగే మనం ఈ ఆధ్యాత్మికతలోకి రావడం కష్టమే, కానీ కష్టమైనా సరే మనం ఒక్కసారి ఈ కష్టమైన దాన్ని మనం అంతర్యానం చేసామంటే ఒక్కసారి మనం ఎంతో ఆనందం పొందుతాం ఆ వినాయకుడి విగ్రహం లాగా. లేదంటే ఈ సంసారంలో ఆ కొబ్బరికాయ కొట్టినట్టుగా ఎన్నో జన్మలు కొబ్బరికాయలు కొట్టించుకున్నట్లుగా ఎన్నో జన్మల దుఃఖానికి, బాధలకి కారణమవుతాము. మీరు నిత్య సన్యాసులాగవుతారా లేదా అజ్ఞానులాగవుతారా అన్నది మనకు మనమే ఊహించుకోవాలి. కాబట్టి ఈ పూర్వపు వాసనలన్నీ వదిలించుకోవాలంటే కొంచెం కష్టపడి అంతర్యానం చెయ్యాలి. కష్టమేమీ కాదు, కానీ దానికి టైం ఉపయోగించాలి, మన మనస్సును ఉపయోగించాలి, వాక్కును ఉపయోగించాలి, తర్వాత మన భావాన్ని కూడా ఉపయోగించాలి. మనస వాచ కర్మణ, మన చేతిని కూడా ఉపయోగించాలి. అంటే పరమాత్మనే శరణాగతిగా ఉంది మనం ఈ ధ్యానం అనేది చెయ్యాలి. ఈ ధ్యానంలో చేస్తే మనం అనేక సుగుణాలు పొందగలము. ధ్యాన స్థితి మనం ధ్యానంలో ఇప్పుడు ముందు గుండెల నిండా గాలి పీల్చుకొని నెమ్మదిగా వదలండి. వదిలితే ఏం జరుగుద్ది? ఈ ఆలోచన రహిత స్థితికి చేరతామండి. ఆ ముందు నెమ్మదిగా కూర్చోవాలి. కూర్చొని కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, చేతులు 2 క్రాస్ చేసుకోవాలి. తర్వాత కాళ్ళు 2 బాసీ బట్ట వేసుకోవడం కానీ, లేకపోతే కుర్చీలో కూర్చుంటే కాలు మీద కాలు పెట్టుకోవడం కానీ చేసుకోవాలి. చేతులు 2 క్రాస్ చేసుకోవాలి, కళ్ళు ముయ్యాలి. చెవులు కూడా ఏ విషయాలు బయటకు వెళ్లకుండా ఏకాంతంగా కూర్చోవడం మంచిది. తర్వాత మనసులో ఉన్న ఆలోచనని నెమ్మదిగా ఎలా చెదరగొట్టాలంటే గుండెల నిండా గాలి పీల్చుకొని నెమ్మదిగా వదలండి. అలాగ ఒక 11 సార్లు నెమ్మదిగా గాలి పీల్చుకొని గాలి వదిలితే నెమ్మదిగా ఆలోచన రహిత స్థితికి పొందుద్దు. అప్పుడు మీ ఆలోచన అంతా, మీ ధ్యాస అంతా ఎలా ఉంటుంది? గాలి పీల్చడం, వదలడం. అది మరి కష్టమే కానీ అలా వదలడం వల్ల ఏం జరిగిందంటే ఆలోచన రహిత స్థితి కలుగుద్ది. ఆ స్థితిలో నెమ్మదిగా మీరు ధ్యానంలోకి వెళ్ళగలరు. మళ్ళీ లేదంటే మన హృదయ స్థానంలో ఇలా చెయ్యి పెట్టుకొని అప్పుడు మనం చెయ్యవలసి, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నేను యూనివర్స్ని ప్రేమిస్తున్నాను, ఇలా రకరకాలుగా ఎఫర్మేషన్స్ ఇచ్చుకుంటే ఏం జరుగుద్దంటే అప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఈ ఎఫర్మేషన్స్ పదే పదే ఇచ్చుకోవడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ అయ్యి వాటిని నిజం చేయగలిగే ఎంజైమ్స్ నీకు సృష్టిస్తుంది. కాబట్టి ఈ సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఓపెన్ చేసుకోవాలి. అందుకే ఆ బీటా, ఆల్ఫా, తీటా, మరి డెల్టా స్టేజ్, ఈ స్టేజ్ల గురించి మనం చెప్పుకున్నాం మైండ్ చెప్పుకునేటప్పుడు. అది మళ్ళీ ఇంకొకసారి చెప్పుకున్నాం. ఎందుకంటే బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా ఈ స్టేజ్లు మనం నిత్యం మననం చేసుకుంటూ ఉండాలి. ఆ స్థితి మనకి ధ్యాన స్థితిలో మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. ఆల్ఫా స్టేజ్లో సంకల్పాలు లేని స్థితి, నెమ్మదిగా ఆలోచన రహిత స్థితి వస్తుంది. తీటా స్టేజ్లో పూర్తిగా ధ్యానంలోకి వెళ్తాము. డెల్టా స్టేజ్లో గాఢమైన ధ్యానంలోకి వెళ్తాము. అది మనం గుర్తుపెట్టుకుంటాం. ముందు ఏం చేస్తుంది? ఆల్ఫా స్టేజ్లో సంకల్పాలు పెట్టుకుంటాం. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నేను యూనివర్స్ని ప్రేమిస్తున్నాను, నేను విశ్వ కళ్యాణం కోసం పనిచేస్తాను. ఇలా రకరకాలుగా ఎఫర్మేషన్స్ పెట్టుకుంటే నీకు వాటిని నిజం చేసే అదృష్టాన్ని భగవంతుడు కల్పిస్తాయండి. కాబట్టి గుర్తుపెట్టుకున్నాను. కాబట్టి ఈ సంసార బంధము తొలగుట మరి కష్టం కదా, ఏదైనా సులభాపాయం ఉందా అని అడుగుతారట. భగవానుడు ఇచ్చిన సరియైన సమాధానము సంగిరి, రాగద్వేషములను వదులుటయే ఉపాయము. రాగద్వేషాలను వదులుటే ఉపాయమట. అట్టివాడు గృహస్థుడైనా కర్మలు ఆచరించుచున్నా సదా సన్యాసియే నిత్య సన్యాసియగను. సదా సన్యాసి, ఎప్పుడూ సన్యాసిగా ఉంటేనే నిత్య సన్యాసి. మరి ఈ కర్మ సన్యాసిగా ఉన్నవాడు ఒక మహారాజు, జనక మహారాజు మనకు ఉదాహరణ అండి. అతను మహారాజుగా అయ్యుండి కూడా కర్మ సన్యాసి అయ్యాడు, కర్మలని వదిలేడు. అలాంటి మహానుభావుడు జనక మహారాజు చక్కగా రాజ్యాన్ని పరిపాలించాడు. కాబట్టి అంతఃకరణమనందున దోషమును వదలటయే నిజమైన సన్యాసమని, నిత్య సన్యాసమని భగవానుడు చెప్పినందువల్ల ఇక వేషధారులకు కపట సన్యాసుల ఆట కట్టినట్లే అగునందును. అట్టివారు అనిత్య సన్యాసుల తెగలో జమ కట్టివేయబడిరి. కావున కృత్రిమత్వమును స్వీకరించక భగవానుడు తెలిసిన బంధ విముక్తికరముకు పవిత్ర మార్గమనే సద్గురును ఆచరించవలను. కాబట్టి
కృత్రిమతత్వాన్ని వదిలేయాలి. బంధ విముక్తికరమగు పవిత్ర మార్గమునే సర్వులు అనుసరించాలి. బంధ విముక్తికరమగు పవిత్ర మార్గాన్ని ఆ వినాయకుడు రాయి బాధలు అనుభవించిన చక్కటి విగ్రహంగా తయారైంది. అలాగే మనం ఎన్నో బాధలు అనుభవించినా సరే ఈ ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ స్వాధ్యాయనం చేస్తున్నప్పుడు, సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు మన సమయం అంతా ఈ ఆధ్యాత్మికతకు వెళ్ళినా సరే మనం సరి అయిన దారిలో పడతామండి. అదే సరి అయిన దారి, అదే సరి అయిన మార్గము, కృష్ణ పరమాత్ముడు బోధించిన మార్గము. నిత్య సన్యాసి ఎవరు? దేనిని ద్వేషింపనివాడు, దేనిని వాంఛింపనివాడు, సుఖదుఖాది ద్వంద్వము లేనివాడు, దేనిని దేనిని ద్వేషింపడండి, దేని మీద అసూయపడ్డు. అసూయ తర్వాతే ద్వేషం అనేది వస్తుందండి. కాబట్టి దేనిని ద్వేషింపడు, దేనిని కోరడు, దేన్ని కోరడు, సుఖదుఖాది ద్వంద్వములు లేనివాడు, అతడి వాడే నిత్య సన్యాసి. అట్టి నిత్య సన్యాసత్వం అనకు ఫలితం ఏమిటి? ఏమిటి ఫలితము? దానినే మనుజుడు సంసార బంధమును సులభముగా దాటివేయగలడు. ఈ సంసారం అనే బంధం నుంచి సులభముగా దాటి అతనికి స్వేచ్ఛ అనేది వస్తుంది. సంసార బంధమును సులభంగా తప్పించుకున్నట్టు మార్గం ఏమిటి? రాగద్వేషాదులు లేకుండుట, ద్వంద్వములను పారద్రోలుట, కర్మయోగ జ్ఞానయోగముల యొక్క రెండింటి యొక్క ఫలము ఒక్కటే అని ఈ 2 శ్లోకాల ద్వారా వచించుతున్నారు. దీని అర్థం చెప్పుకున్నామండి. మహాబాహో, ఓ అర్జున, యో అనద్వేష్టి నకాంక్షతి, వాడికి ద్వేషము ఉండదట, ఏ కోరిక ఉండదట. ఎటువంటి ద్వేషము ఉండదు, ఏ కోరిక ఉండని వాడిని అలాంటి వాడిని నిత్య సన్యాసి జ్ఞేయస్య అని తెలియబడింది. నిత్య సన్యాసి అని తెలియబడినది. తర్వాత ఇంకా ఏటటి వాడికి? నిర్ద్వంద్వో, ద్వంద్వములు లేనివాడు, రాగద్వేషాలు లేనివాడు, విషయవాసం లేనివాడు, సుఖం బంధాత్ ప్రముచ్యతే, అంటే ఈ సంసార బంధము నుండి సులభముగా విడివడగలుగుతున్నాడు. సులభముగా విడివడి వాడు ఏం చేస్తున్నాడు? చక్కగా మంచి జ్ఞానాన్ని పొందుతున్నాడు. సులభంగా విడివడి ఈ రాగద్వేషాలు లేకపోవడం వల్ల జ్ఞానం అనేది కర్మయోగము జ్ఞానయోగము ఒక్కటే అని వాడు తెలుసుకుంటాడు. తెలుసుకుని జ్ఞానయోగం అనేది తెలుస్తుంది. పరమాత్మ యందు లీనమవ్వడానికి చక్కగా అవకాశం ఉంటుంది. అది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఒక్కసారి శ్లోకాన్ని మనం తర్వాత రివిజన్ చేసుకుందాం. ఒకసారి ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఏ తత్పరం శ్రీకృష్ణార్పణమస్తు, ఏ తత్పరం శ్రీకృష్ణార్పణమస్తు, ఏ తత్పరం శ్రీకృష్ణార్పణమస్తు. యోగే సంసచ్చిదానందౌ వసుదేవం ప్రియం ధర్మ సంస్థాపక వీరం కృష్ణ వందే జగద్గురం, శ్రీకృష్ణ వందే జగద్గురం, శ్రీకృష్ణ వందే జగద్గురం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓం శాంతి శాంతి శాంతి.